వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిని చేజేతులా ఓడించుకున్నామని ఈ రోజు ప్రతి పేదవాడు కంటతడి పెడుతున్నారని చెప్పారు. తిరుపతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జగన్ చిత్రపటాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నవరత్నాలు పథకాలు గుర్తుకు తెస్తూ వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేశారు. అనంతరం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టారు. ఉండేటట్లు చూడండి, ఒకరు పైకి ఒకరు కిందకి లేకుండా. అలాగే పెట్టుకుంటారు వాళ్ళు, ఎత్తరు. అమ్మా ఇది శైలేష్ ఇక్కడ వద్దండి, మధ్యలోకి రావద్దండి. ఇప్పుడు ఇంతకు ముందులాగే అలాగే ఎవరు కదలకుండా ఒక్కసారిగా జగన్ సార్కి మనము హ్యాపీ బర్త్డే చెప్దాం. మునీశ్వరమ్మ ఫోటో కొంచెం కింద దించి ఇట్లా ఇటు ఒక్కసారిగా బిగ్గరగా జై జగన్ అనాలా. ఎవరు కదలొద్దండి, అలా ఉన్నది అలాగే పట్టుకోండి. ఎవరు చేతులు ఎత్తద్దండి, ఏం చేయాలి అలాగే. నెంబర్ 2, నెంబర్ 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు మన నాయకులందరూ మీ లైన్లో గ్యాపులు లేకుండా ఉన్నారో చూసుకోండి. ఆర్గనైజర్స్ ప్లీజ్, మీ లైన్లో గ్యాపులు లేకుండా ఉన్నారా చూసుకోండి దయచేసి. గ్యాప్ ఉంటే కూర్చోవద్దండి, మధ్యలోకి రావద్దండి. సందర్భంగా బ్లడ్ చేయాలనుకుంటున్నాను. బ్లడ్ క్యాంప్ ఇప్పుడు నాయకుడు, పూర్వ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి మధ్యన అత్యంత సంబరంగా, పండుగగా, వేడుకగా జరుపుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోయి ప్రజలు పడుతున్నటువంటి వేదన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రజల సంఖ్యతో నిరూపితమవుతుంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అరుదుగా మానవాళిలో జన్మిస్తాడు.